మీకు గుర్తుంటది కేసీఆర్ గారు ఉన్న హయాంలో కేసీఆర్ కిట్ వస్తే ఎప్పుడన్నా అడిగినామా మనం ఇది కాంగ్రెస్ అదే బీజేపీ అని బీఆర్ఎస్ అని ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇచ్చినాం. ఆ అమ్మ ఒడి వాహనం వస్తే ఇంటి దాకా వచ్చి గర్భవతిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేపించి చంటి బిడ్డని చేతిలో పెట్టి మేనమామ దించినట్టు మళ్ళీ ఇంటికాడ దించిపోయినాం. వస్తుందా ఇప్పుడు అంబులెన్స్? మొన్ననట గిదే అన్వాడ కాడ అంబులెన్స్ లో పెట్రోల్ లేక వాళ్ళు రోడ్డు మీద నుక్కబోతున్నట ఈ అమ్మఒడి వాహనం. ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాకం. ఎక్కడో రాష్ట్రం అంతా ఉద్దారకం చేస్తా అని చెప్తాండు ముఖ్యమంత్రి గారు. కానీ ఇవాళ వాళ్ళ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కనీసం అమ్మఒడి వాహనాలల్లో డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణంగా ఉందో చూడాలి. ఇంకొక మాట ఏం చెప్పారు, 1 కోటి మంది ఆడబిడ్డలనట కోటీశ్వరులు చేస్తాడట. ఇక ఈయన కథ ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నాడట. అంతేనా? కేసీఆర్ ఇచ్చిన 1,00,000 రూపాయలకే దిక్కులేదు, మీదికెళ్లి తులం బంగారం, మీదికెళ్లి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేసుడు. వారు చెప్పుడు సరే మనం నమ్ముడు సరే అనుకోకుండా నమ్మినాం, మోసపోయినాం. ఇక ఇప్పుడు 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు గోసపడుతున్నటువంటి సందర్భం మనందరం కూడా చూస్తా ఉన్నాం. అందుకే మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మనకు వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట ఇచ్చేంత వరకు కొట్లాడితేనే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఉట్టి ఉంటే రాలే కదా. మనం కొట్లాడినాం, రోడ్లకు ఎక్కినాం, అవసరమైన కాడ మన ఆడబిడ్డలు కూడా బతుకమ్మ ఎత్తిరు, బోనం ఎత్తిరు, మన అన్నదమ్ములందరూ కూడా ఉద్యమాలు చేసిరు, విద్యార్థులు ఉస్మానియాలో అన్ని యూనివర్సిటీల ఉద్యమాలు చేస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇస్తామని అది ఇయ్యకుండా తిరుగుతున్నారు. ఉల్టా పొద్దుగాలేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని కేసీఆర్ చెప్పని చేసుడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు. ఇదే పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టిరు కేసీఆర్ సార్. 90% పనులు అయిపోయినాయి. ఇంకొక 10% పనులు చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా అంతా కూడా పచ్చబడేటటువంటి అవకాశం ఉంది. కానీ అది చేయడు. అదేం చేసింది, మళ్ళా మీరు ఇచ్చిన ప్రాజెక్టు బాగలేదు నేను మారుస్తున్నా అని ఇంకోటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టింది. కానీ అందులో కూడా ఇప్పటిదాకా కూడా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. కానీ ఆ కాంట్రాక్టర్లకు మాత్రం 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకొక మాట మన ఆడబిడ్డలు ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెండ్లైతే డబ్బులు ఇచ్చేది సార్. కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీదికి ఏం పని చేయడు, కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలు చేస్తాడు. ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక తండాకు వచ్చింది. ఇదే మన మహబూబ్నగర్ జిల్లాలోనే తండాకు వచ్చింది. ఆ తండాకు పోయి అక్కడ నైట్ అక్కడే నిద్ర చేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాలో పాపం ఒకరి ఇల్లు కాలిపోతే కేసీఆర్ సార్ తండాలనే ఉండే వరకు ఆ ఇంటి పెద్ద ఆయన వచ్చి సార్ దగ్గర మొరబెట్టుకొని నా బిడ్డ లగ్గం కోసం దాచుకున్న సార్ పైసలు, రాత్రి ఏమో గుడిసె కాలిపోయింది, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆనాడు అడుగుతాడన్నాడు, సార్ ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే టైంలో అడుగుతారన్నాడు కేసీఆర్ గారు, ఏమైంది ఎంత కావాలో డబ్బులు అంటే ఒక్క 50,000 రూపాయలు ఉంటే నా బిడ్డ పెళ్లి అయిపోతుంది సార్, మొత్తం కట్నం గాని మంచం గాని తపేల గాని బీరువా గాని అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు. చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు. ఎందుకంటే అది తన హృదయానికి దాకింది, మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా, ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా, ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయనంతట ఆయన పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్లైతే 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 1,00,000 రూపాయలు ఇచ్చి లక్షలాది మంది ఆడబిడ్డల పెళ్లి చేసిండు ఆయన. ఇక ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, కేసీఆర్ ఏంది ఉట్టి 1,00,000 రూపాయలే ఇస్తాడు, నేను అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండు. చెప్పినా లేదా? ఇచ్చిందా ఎవరికైనా? ఒక తులమని వచ్చిందా? ఏమన్నారు, మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవాళ ఇక్కడ చాలా మంది యువ మిత్రులు ఉన్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్లే మళ్ళా ఉద్యోగాలు ఇచ్చుడు తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యడు. మీదికెళ్ళి మళ్ళా తెల్లారులేస్తే మన రాష్ట్రం ఇజ్జత్ అంతా పోయేటట్టు, ఇగో నేను ఏడిపోయినా నాకు అప్పవడిస్తలేరు, నేను ఈ రాష్ట్ర సీఎం నై ఉండి ఎక్కడైనా పోయి అప్పడిగితే చెప్పులు ఎత్తుకపోయినట్టు చూసినట్టు చూస్తున్నారు అని చెప్తున్నారు. ఇక మరి ఇట్లా మాట్లాడితే అప్పు వస్తుందా, రాష్ట్రం బాగుపడుతుందా, ముంగట పడుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకొక మాట ఏంటంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి 2 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక్క కాలువ తీయలే, మీ ఊరు మొత్తం చూడురి, ఒక్క కొత్త రోడ్ వేయలే,
ఒక స్కూల్ బిల్డింగ్ ఏం రిపేర్ చేయలే, కానీ 2 లక్షల కోట్ల అప్పు వచ్చినాయట. ఆ మొత్తం పైసలు అయిపోయినాయట. ఆడబిడ్డలకైతే 1 రూపాయి రాలే. పెన్షన్ పెంచుతా అన్నారు, 1 రూపాయి పెంచలే. ముసలోళ్లకు 2000 పెన్షన్ నుంచి 4000 ఇస్తా అన్నారు, ఇంకా ఇయ్యలే. పోయిన నెల పెన్షన్ రాలే, ఈ నెల 12వ తారీఖు అవుతుంది. ఈ నెల పెన్షన్ కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. 3 నెలల నుంచి పెన్షన్ రాలేదని అక్క చెల్లెలు చెప్తున్నారు. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఆనాడు బాగా మాట్లాడి రకరకాలుగా తిట్టినటువంటి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? రేషన్ షాప్ పోదామంటే ఇప్పుడే పోదాం పాను. రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు. ఎన్ని రోజులకోసారి ఇస్తున్నావు నాయన సీఎం గారు? 3 నెలలకు ఒకసారి తీసుకొచ్చి ఇస్తున్నావు.